హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడేస్ రెసిపీ వచ్చేసి మటన్ బిర్యానీ. ఈజీగా మటన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ఈజీ ఇంగ్రీడియంట్స్ అని చాలా బాగా వచ్చింది, చాలా టేస్టీగా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ముందుగా మనం చూసారు కదా ఎంత మంచిగా ఉడికిపోయిందో. సో మీకు కూడా ఇలాంటి రెసిపీ కావాలంటే ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మనం 1/2 kg మటన్ని తీసుకున్నాను. ఫ్రెష్ మటన్ మంచిగా క్లీన్ చేసుకున్నాను. తర్వాత దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ అండి, అప్పుడే పట్టి వేస్తే మంచిగా ఫ్లేవర్ వస్తుందండి దానికి, బిర్యానీకి. ఎప్పుడు ఫ్రెష్తే వేయాలి. అండ్ దీంట్లో లెమన్ అండి, ఒక 1/2 లెమన్ వేసాను. దీంట్లో పసుపు, సాల్ట్ అండ్ నెక్స్ట్ గరం మసాలా ఆర్ బిర్యానీ మసాలా ఏదైనా వేసుకోవచ్చు. కొరియాండర్ పౌడర్ అండి, దీంట్లో నేను చిల్లీ పౌడర్ వేసాను. అండ్ చిల్లీ పౌడర్ ఇప్పుడు వేస్తానండి నేను. దీంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ వేసాను. మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు 1.5 స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకుందాము. స్పైస్ మీకు తగినంత వేసుకోవాలండి. సాల్ట్ కూడా టేస్ట్ పట్టి వేసుకోవాలి. నేను పైన ఇచ్చాను ఇంగ్రీడియంట్స్ అన్నీ, క్వాంటిటీ. దీంట్లో కర్డ్ వేసానండి. ఫస్ట్ మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకొని దానికి ఒక 20 to 30 మినిట్స్ మనం సైడ్కి పెట్టాలండి. మటన్ని మిక్స్ చేసుకొని మంచిగా ఇది మనం మ్యాగ్నేట్ చేసుకోవాలి 30 మినిట్స్. 30 మినిట్స్ అయ్యాక మనం స్టవ్ వెలిగించుకొని ముందుగానే ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్లోనే మళ్ళీ ఒక 1 ఆనియన్ వేసుకోవాలండి. దాంట్లో నేను బగారా లీఫ్ వేసుకున్నాను. దీంట్లో ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకున్న మటన్ని వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మటన్ చాలా సాఫ్ట్గా కుక్ అయిపోతుందండి. ఇది బాగా మ్యాగ్నెట్ అయింది కాబట్టి తొందరగానే కుక్ అవుతుంది. మంచిగా మిక్స్ చేసుకున్నాక దీంట్లో కొరియాండర్, కొంచెం పుదీనా, 2 చిల్లీస్ అండి వేసి మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఒక 2 మినిట్స్ మనం క్యాప్ పెట్టేద్దాము. ముందుగానే ఇప్పుడు మనం కస్తూరి మేతి కూడా యాడ్ చేసేస్తాను. ఇప్పుడు ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకొని మనం క్యాప్ పెట్టి ఒక 5 మినిట్స్ వదిలేయాలండి. ఇలా మంచిగా కుక్ అవుతుంది మటన్. అప్పుడు దీంట్లో 5 మినిట్స్ తర్వాత కొన్ని వాటర్ వేసుకోవాలండి. విజిల్ పెట్టేసేయాలి మనము. అవి మునిగాక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను నేను. ఇప్పుడు దీన్ని విజిల్ పెట్టేస్తున్నాను. నేను 7 to 8 విజిల్స్ పెట్టానండి. కొంచెం మటన్ కొంచెం ఫ్రెష్గా లేకపోతే ఇంకా 2 విజిల్స్ ఎక్కువ పడతాయి. నాకైతే 7 విజిల్స్ పెట్టానండి నేను. ఇప్పుడు అది మటన్ విజిల్స్ వచ్చేలోపు మళ్ళీ మనం ఇక్కడ రైస్ కోసం ఒక బౌల్లో వాటర్ పెట్టేసుకొని దాంట్లో హోల్ గరం మసాలా వేసుకోవాలండి. మనం బిర్యానీకి ఎలా వేసుకుంటామో అవన్నీ మసాలాస్ వేసుకోవాలి. నేను సాజీరా, మొగ్గ వేసాను, ఫ్లవర్ అనస్ వేసాను, లీఫ్ వేసాను, 3 ఇలాచీ వేసాను, ఆయిల్ వేసానండి. ఇంకా మీకు కావాల్సిన స్పైసెస్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్, కొంతమంది అది జాజికాయ, జాపత్రి, అది ఫ్లవర్ వేస్తారు, అలాంటివి చాలా వేస్తారు. లవంగాలు అవన్నీ వేసుకుంటారు. మసాలా మీకు ఇష్టం వచ్చినవన్నీ వేసుకోవచ్చు. దీంట్లో కొరియాండర్ లీవ్స్, కొంచెం మెంట్ లీవ్స్ వేసాను. కల్లుప్పు వేసానండి దీంట్లో, అది బాగుంటుంది. దీనికి కూడా రైస్కి కూడా సాల్ట్ కూడా మంచిగా వేసుకోవాలండి. ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు, నార్మల్గా కరెక్ట్ సరిపోవాలి రైస్కి. అప్పుడు రైస్ టేస్ట్ బాగా వస్తుంది. 5 మినిట్స్ మనం లిడ్ పెట్టేసి క్లోజ్ చేస్తే మంచిగా బాయిలింగ్ స్టేజ్కి వచ్చేసిందండి. దీంట్లో 1 స్పూన్ గీ ఆర్ ఆయిల్ ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగానే నేను ఒక 20 మినిట్స్ నానబెట్టానండి రైస్. ఆ రైస్ని నేను వేసేసుకున్నాను దీంట్లో. ఆ రైస్ బాయిల్ అయ్యే టైంకి మనం ఇప్పుడు విజిల్స్ వచ్చేసాయండి. మటన్ ఓపెన్ చేసి చూద్దాం మనం ఇప్పుడు బాయిల్ అయిందో లేదో. చూసారు కదండి, మటన్ మంచిగా కుక్ అయిపోయింది.
దీన్ని టెస్ట్ చేద్దాం ఇప్పుడు. చూపిస్తాను మీకు. సాఫ్ట్గా కుక్ అయిపోయిందండి. మనం చూస్తే మీకే తెలుస్తుంది. ఇక నేను హ్యాండ్తో చేసి చూపించాను. చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ మటన్ని మనం ఇంకో బౌల్లోకి వేసేసుకుందాము. ఇది బిర్యానీ మనం దేంట్లో అయితే దమ్ పెడతామో దాంట్లోకి నేను ఈ మటన్ని వేసేసాను. ఇప్పుడు కొరియాండర్ లీవ్స్, దీంట్లో ఫ్రైడ్ ఆనియన్స్, మెంట్ లీవ్స్ పైనుంచి వేసుకోవాలి. అదే మటన్ బౌల్లోనే మనం రైస్ వేస్తే మాడుతుందండి, ఎందుకంటే సైడ్కి అంతా గ్రేవీ ఉంటుంది కదా. సో ఇలా నీట్ బౌల్లో వేసుకుంటే బిర్యానీ మంచిగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం ఒక 60% నేను కుక్ చేసుకున్నానండి రైస్. 60 to 70% కుక్ చేసుకొని దీంట్లో వేసేసుకోవాలండి. గ్రేవీ ఉంది కాబట్టి దాంతోపాటు ఇంకా కొంచెం రైస్ బాయిల్ అవుతుంది, మరీ మెత్తగా అయ్యే వరకు ఉంచుకోవద్దు. ఇప్పుడు దీంట్లో పైనుంచి మనం లాస్ట్ ఫైనల్ టచ్అప్ కొరియాండర్, మెంట్ లీవ్స్, స్ప్రింగ్ ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ సాఫ్రాన్ వాటర్ అని కుంకుమ పువ్వు మిల్క్. ఇవి వేడి పాలలో కొంచెం కుంకుమ పువ్వు వేసి ఒక 5 minutes క్యాప్ పెట్టి వదిలేసాను. ఆ మిల్క్ వేసుకున్నాను పైనుంచి. అండ్ నెక్స్ట్ దీంట్లో మనం గీ యాడ్ చేస్తున్నానండి. 2 spoons వేసాను గీ. అండ్ పైనుంచి కొంచెం బిర్యానీ మసాలా స్ప్రింకిల్ చేయాలండి. నేను డైరెక్ట్ స్టవ్ పైన పెట్టట్లేదు, నేను తవా పెట్టానండి. ఐరన్ ప్యాన్ పెట్టేసి అది హై ఫ్లేమ్లో పెట్టేసి ఈ బౌల్ దానిపైన పెట్టాను. దమ్ పెట్టడానికి చాలామంది పిండి యూజ్ చేస్తారు, దాన్ని గ్యాప్స్ లేకుండా కవర్ చేస్తారు. నేను ఏం పెట్టలేదండి. దీనిపైన ఏం చేశానంటే ముందుగానే మనం బాయిల్ చేసిన వాటర్ది బాయిలింగ్ వాటర్ రైస్ బాయిల్ చేశాం కదా, ఆ బౌల్ అలానే దానిపైన పెట్టేశాను. ఆ వాటర్ బరువే దానిపైన పెట్టేశాను నేను. ఇది ఇప్పుడు హై ఫ్లేమ్లో 5 minutes పెట్టాను. నేను మీడియం ఫ్లేమ్లో ఒక 25 minutes పెట్టానండి. 25 to 30 minutes. చూసారు కదా, బిర్యానీ రెడీ అయిపోయింది. చెక్ చేద్దాం ఇప్పుడు. మొత్తం మిక్స్ చేయొద్దండి, ఫస్టే చెక్ చేయండి. చూసారు కదండి రైస్ ఎంత బాగా వచ్చింది. ఒక్క రైస్కి ఇంకో రైస్ స్టిక్ అవ్వలేదు. చాలా విడివిడిగా వచ్చేసిందండి, చాలా బాగా వచ్చింది. మనం కింద గ్రేవీ కూడా చెక్ చేద్దాం. చూసారు కదండి ఎంత బాగా వచ్చింది. బిర్యానీ రెడీ అండి. మనం ఇప్పుడు సర్వ్ చేసుకుందాం సర్వింగ్ ప్లేట్లోకి. చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈజీగా అయిపోతుంది మటన్ బిర్యానీ, ఎక్కువ ప్రాసెస్ లేకుండా. మనం ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. హాట్ మటన్ బిర్యానీ రెడీ అండి. చూసారు కదా, ఇలా తీస్తుంటే కూడా ఇలా విడిపోతుంది రైస్ అంతా. చాలా బాగా వచ్చింది రైస్. మనం రైతాతో కానీ గ్రేవీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ రైతాతో సర్వ్ చేశాను. బిర్యానీ చేయాలంటే లాంగ్ ప్రాసెస్ అని చెప్పి చాలామంది వెనక్కి వెళ్తారు. బట్ ఇలా ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా బాగా వచ్చింది. రెస్టారెంట్ టేస్టే వచ్చింది సేమ్. ఇంట్లో చేస్తే మంచి ఇంగ్రీడియంట్స్తో మనం నీట్గా చేసుకొని తినొచ్చండి. చాలా బాగుంటుంది, క్వాంటిటీ కూడా ఎక్కువ అవుతుంది. ఇదండి బిర్యానీ, మటన్ బిర్యానీ. సింపుల్ ఇంగ్రీడియంట్స్ మంచి టేస్టీ అండ్ హెల్దీ బిర్యానీ చేశాను. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. చూసారు కదండి మటన్ బిర్యానీలో పీసెస్ చూడండి ఎంత టెండర్గా ఉన్నాయో. మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగా వచ్చిందండి. సేమ్ రెస్టారెంట్ టేస్టే వచ్చింది. సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి, సేమ్ చికెన్ లెక్కనే అండి. చాలామంది మటన్ బిర్యానీ అంటే అది ఎలా ఉంటుందో, బాయిల్ అవ్వదు సరిగ్గా అని టెన్షన్ పడతారు. అలాంటిది ఏం లేకుండా సింపుల్ అండ్ ఈజీ వేలో ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలంటే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకా ఎన్నో రెసిపీస్ ఉంటాయండి నా ఛానల్లో, చెక్ చేయండి. చాలా ఈజీ అండ్ హెల్దీ రెసిపీస్ ఉన్నాయి. ప్లీజ్ డూ అండ్ like to subscribe to my channel.